పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దేవుడి వాక్యము తెలిసి బైబిల్ అందరూ కూడా బైబిల్ తెలిసి కీర్తన గ్రంథం 27వ కీర్తన, కీర్తన గ్రంథం 27వ కీర్తన, కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం తీసుకున్నారు, చదువుతారా? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అందరూ ఆమేన్ అనండి. దగ్గరగా దేవుని సంఘంలో దేవుని వాక్యం త్వరగా కొద్ది నిమిషాలు నేర్చుకున్నాను. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని. ఏమడిగాడట? ఏది చెప్పాలి? ఏమడిగాడట? వరం అంటే ఏంటి? వరం అంటే ఏంటి? ఏది చెప్పండి తొందరగా. వరం అంటే ఏంటి? కోరిక, ఆశీర్వాదమా? ఇలా ఆశీర్వాదం రాలేదుగా. ఆశీర్వాదంతో ఉన్నాడా? నేను ఎందుకు బాగోలేదు అన్నాను తెలుసా? పేరుకు ఆశీర్వాదం పెట్టుకొని లీటర్ లోపల వేసుకుంటే ఆశీర్వాదం ఎట్టవుతుంది? మీకు కోపం వచ్చిన ఓపెన్గా చెప్తాను. ఆశీర్వాదం అనేవాడు పేరు కలిగి ఉంటే అనేకుడికి ఆశీర్వాదంగా మారాలి. ఇంకో మాట కూడా చెప్తా, ప్రేమించేవాడే గద్దిస్తాడు. ఏదైనా నిర్దిష్టంగా ఓపెన్గా మొహమే చెప్తాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఏం చెప్పడు. రాసి పెట్టుకో, బైబిల్లో ఉన్న మాట అది. మీరు అందరూ నా బిడ్డలు అనుకున్నాను కనుక, మీరు అందరూ పరలోకంలో కనబడాలనుకున్నాను కనుక ఓపెన్గా కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బంది అయినా అన్నీ చెప్తాను. ఏది మానేది అంటే నీవే నష్టపోతావు, నేనేం నష్టపోను. నేను నష్టపోతున్నా పోతున్నా? ఎవరైనా నోరు లేవా అమ్మ మీ ఎవరికి? ఇంట్లో ఎగరమంటే మొగుళ్ళ మీద కేకలేసి రేపు పగిలిపెట్టి కడతారు. మందిరంలో మాత్రం ఒక్క నోరు తెరవరు. ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు ఛత్తీస్గఢ్ గారు, తెలంగాణ. నిజమండి, మమ్మల్ని మాట్లాడలే, సంపర్లు పట్టలే, చేతులు ఎత్తనే ఒక రోజంతా. రెండో రోజు మెల్లమెల్లగా కొట్టుకుంటా వచ్చారు. వరం అంటే ఏమిటి? వరం అంటే ఏమిటి? కోరిక అని చెప్పారు. కోరికలు తెచ్చుకోవటం వరమా? మరి ఏంటి వరం అంటే ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని వరాలు ఉన్నాయిగా. ఏంటవి? కొత్త నిబంధన గ్రంథంలో వరాలు ఉన్నాయిగా. ఏమిటవి? కృపావరాలు ఉన్నాయా లేవా? అసలు బైబిలే రాదు, మాకు ఏం తెలియదయ్యా. మందిరంలో మాత్రం ఎంతమంది భక్తుల్లాగా ఉంటారు. చాలా మంచి భక్తులు. ఇంటికి వెళ్ళే కానీ తెలుస్తుంది, వీధిలో ఉంటే కానీ తెలుస్తుంది, ఎదుటిలో ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటే కానీ తెలుస్తుంది మన భక్తి ఏంటో. ఉండి పెట్టు అయ్యా. చదువు తీసినావుగా. ఆత్మ మూలన బుద్ధి వాక్యమును, మరియు ఒకరికి ఆత్మ అనుసరించి జ్ఞాన వాక్యమును, మరియు ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరియు ఒకరికి ఒక ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరియు ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకరికి ప్రవచన వరమునియు, మరియు ఒకరి ఆత్మల వివేచననియు, మరియు ఒకరికి నానా విధ భాషలను, మరియు ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తిని అనుగ్రహించబడినయు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంట? చెప్పండి. ఇవన్నీ ఏంటట? మరి ఇప్పుడు దావీదు అడుగుతున్న వరం, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితిని. ఏమిటా వరం అంటే? అప్పుడు పడిపోయినట్ట. భాషలు మాట్లాడితే అంటా ఉంటే అద్భుతం తెలుగు. కొంతమంది నటిస్తారు భాషలు. వాడు ఏమొచ్చంటే కళ్ళు మూస్తే సార్ అంటాడు, ఇంకేం రాదు వాడికి. అది కూడా నటనే. వరాలు, స్వస్థత వరం, ప్రవచన వరం, రకరకాల వరాలు. నేనేమంటానంటే ఎన్ని వరాల్లో మరి దావీదు కలిగిన వరం ఏంటి?
4వ వచనం యెహోవా యొద్ద ఒక వరము, యెహోవా ప్రసన్నతను చూచుటకు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానినే వెతుకుచున్నాను అన్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అంటే, వరం దేని కావాలి? వరం అంటే ఏంటి అసలు? మేలు చేసేదా? దీవెనగా మార్చేదా? చాలా మందిరాలు నిండిపోతున్నాయి. ఎందుకు? కారణం ఏంటంటే అక్కడ అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచనలు జరుగుతున్నాయి. అంటే ఒప్పలు తెప్పలు రా అలాంటి మందిరంలోకి వస్తే అబ్బా ఒక్క ప్రవచనం చెప్తే హల్లెలూయా. నేనేమంటానంటే ప్రవచనం, అద్భుతం, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ పరలోకాన్ని తీసుకెళ్తాయా? చెప్పగట్టిగా తీసుకెళ్తాయా? మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయిగా. ప్రవచనం ఎందుకు చెప్పాలి? సంఘక్షేమం కొరకు ప్రవచనం చెప్పాలి. బైబిల్లో ఉంది పర్టికులర్గా దేని కొరకు ప్రవచనం చెప్పాలి? కొంతమంది కళ్ళు మూసుకుంటే నీ ఇంట్లో ఆ మూల నల్లగా ఉంది, నీ ఇంట్లో మంచం కింద తెల్లగా పడుకొని ఉంది. లేదా చెప్పేటోళ్ళు ఉన్నారా? లేదా? సో చెప్పేటోడి దగ్గరికి పోతే కూడా వాడికి కూడా 100 పదాలు ఇస్తే వాడు కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? ఈశాన్య మూలన బరువు ఎక్కువైంది, ఆగ్నేయ మూలన అది ఎక్కువైంది. నేనేమంటానంటే, మనం పుట్టేటప్పుడు ఈశాన్యం వచ్చినవా ఆగ్నేయం వచ్చినవా ఎక్కడ పుట్టినావు? నిన్ను సత్యాన్ని ఎక్కడ పెడతారు? ఈశాన్యంలో పెడతారు? ఆగ్నేయంలో పెడతారా? ఎక్కడ పెడతారు? ఇవన్నీ మనుషులు చేసుకున్నాయి. మరోసారి చెప్తుంది, ఎవరు చేసుకునే ఇవన్నీ? మనుషులు చేసుకునే. దేవుడు తక్కువ, దేవుడు ఏర్పాటు చేయడా. కనుక క్రైస్తవ సంఘాన్ని సైతం కూడా అతి తేలికగా మోసం చేస్తున్నాడు. ప్రవచనాలు, దర్శనాలు, కళ్ళు మూసుకుంటే చాలు. నిన్న కాదు మొన్న శుక్రవారం అంతా అయ్యగారితో, అమ్మగారితో, పెద్దమ్మగారు, లోయమ్మ గారితో గడుపుతున్నప్పుడు సాయంకాలపు వేళ గొప్ప కృప ఏంటంటే, జఫన్య గారు మరి లోయమ్మ గారు కూర్చొని ఉంటే వాళ్ళ ముందు నేను వాక్యం చెప్పమన్నారు. నీకు ఎట్లా చెమటలు పెట్టినా నాకు అంతకన్నా చెమటలు ఎక్కువ పెట్టింది. అందరూ కూర్చున్నారు, ఆయన కూర్చున్నాడు, అమ్మగారు కూర్చున్నారు. దాదాపు ఇంట్లో 1 గంట సేపు బతిలాడా. అయ్యా నీ దండం పెడతాను, నీ ముందు నేను వాక్యం చెప్పడం ఏంటి? నీకు సమస్తం ఎరుగును, నువ్వు నాకు నేర్పే గురువు ఏంటి, నీ ముందు చెప్పడంటే అన్నాడు. సరే నేనేమనుకున్నా, ఆయన వచ్చేలోపు నాకు టైం ఇస్తారని చెప్తాను చూస్తే ఆ ఇచ్చేటోడే నాకు ఆయన వచ్చింది, నాకు ఈ డాయ్ నిజమండి. టెన్షన్, మహా టెన్షను. ఆయన వచ్చి కూర్చొని ఖమ్మం నుంచి సేవ చేస్తున్న సంవత్సరం గారు వచ్చి నాకు ముఖ్యమండి స్వాతంత్రం లేదు. కానీ విచిత్రం ఏం తెలుసా? 20 నిమిషాలు వాడుకున్నాడు. అందులో ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ప్రభు ఇచ్చారు. దేవుడు కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆడి ముందు ఎరుముంది కాదు, అసలైన ముందు చెప్తేనే కదా మన క్వాలిటీ పెట్టుబడేది. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వరాలు, అద్భుతాలు, లేకపోతే రకరకాలు ఇవన్నీ కూడా ఏమి చేస్తున్నాయి? శరీర సంబంధమైన కోరికలు తీర్చుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా కళ్ళు మూసుకొని ఇంటికి వచ్చి, ఇదిగో ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కట్లట్లు అవుతున్నాయి, నెమ్మది లేదు, ఆరోగ్యం సరిగా లేదంటే ఇంట్లో దయ్యం ఉంది అని చెప్తే, అరే మా పాస్టర్ గారు ఇన్ని రోజుల నుంచి వస్తున్నాడు మందిరంలో, ఇంట్లో కూడా ప్రార్థన పెడుతూనే ఉన్నాడు, ఆరాధన చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఎప్పుడు చెప్పలేదే. ఇప్పుడు వెంటనే ఆకర్షణ, హల్లెలూయా, సూపర్ పాస్టర్ గారు, సూపర్, హల్లెలూయా, రోజు నిజమేలే. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని పిలిచావు, ఓటు పెట్టావు, ఆ మందిరానికి పోయావు, పాస్టర్ గారితో మంచిగా సహవాసం కలిగి ఉంటున్నావు, 100 రోజులు బాగానే ఉంది. 101వ రోజు మళ్ళా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఏమంటా? మళ్ళా దెయ్యం వచ్చిందా? సమాధానం చెప్పాలి మీరు తొందరగా. దెయ్యం వచ్చిందా? మళ్ళా బాధలు వచ్చినాయినా? మరి ఇప్పుడు ఈ పాస్టర్ గారి పవర్ ఏమైంది? పోయిందా? పవర్ పోయిందా? మాట్లాడండి. పోయిందా ఉన్న పవరు? నేనేమంటున్నానంటే,
వరం ఎందుకంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు. వరం ఎందుకంటే నీ ఆధ్యాత్మికమైన బ్రతుకు మారటానికి. వచనాలు చెప్పాలి, సంఘక్షేమం కొరకు చెప్పాలి. సంఘం గురించి కాకుండా కొంతమంది కూర్చొని రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారు. ఆయన కూడా పాపం 50 రోజులు ఉపవాసం ఉండి చెప్పాడట. కేంద్రంలో మళ్ళా మోడీ గారు వస్తారు, మోడీ గారు వస్తారు. తెలంగాణలో మళ్ళా కారు జోరే ఉంటుంది అతి కష్టం మీద, మళ్ళా ఆంధ్రాలో ఫ్యాన్ గాలి తిరుగుతుందని చెప్పాడట ఆయన. నాకు అనిపించింది దేవుడు మరలా ఆయన్నే ఎందుకు ఎత్తున్నాడంటే పొట్టుకుపోవడానికి. పొట్టంటే శ్రమ పెడతా ఉంటే, కష్టపెడతా ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే నిలబడేవాడు ఉంటాడు దేవుళ్ళో. పోయేవాడు పోతనేమో. అందుకే దేవుడే సెలవిచ్చేది ఎందుకు ఎత్తుడు? ఉతికెత్తాడు ఇతడా కనుక ఇప్పుడు దావీదు అడిగిన వరం ఏంటి? యెహోవా యొక్క ఒక వరం అడిగితే దాన్నే నేను వెతుకుతున్నా. వరం అడగటమే గొప్ప విషయం అంటే మరి దాన్ని వెతకటం ఏంటి అసలు? ఏంటి ఆ వరం ఏంటి? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో. అందరూ ఆమేనండి, అందరూ గట్టిగానండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అందరూ బలంగా ఆమేన్ అనేశారు కదా, ఇక్కడ చదివిన మాట ఏంటి? నా జీవిత కాలం అంతయు. చెప్ప గట్టిగా. ఇప్పుడు ఎడబతకాలా? ఎడి చెప్పు, బతుకుతున్నావా? యెహోవా యొక్క వరం అడిగాను, ఆ వరమును వెతుకుచున్నాను. ఏమిటంటే ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ధ్యానించుటకు నా జీవిత కాలంలో యెహోవా మందిరములో. ఇప్పుడు నేనేమంటున్నానంటే వరం ఏంటి? ఆ వరం అడిగాడు, అయ్యా నాకు టచ్ అంటే వచ్చేది కాదయ్యా, అర్రబలబషబ అంటే ఏదో జరిగేది కాదయ్యా, ఒక వరం అడుగుతున్నాను. ఏమి చూసా? నీ ప్రసన్నత నేను చూడాలి, నేను నిన్ను ధ్యానించాలి, నేను నిరంతరం బ్రతకాలి, ఉండాలి, జీవింప చేయాలంటే నీ మందిరములో బతికే కృప నాకు ఇయ్యగానే. ఇదే కీర్తనకారుడు 23వ కీర్తన చివరి వచనంలో కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించు. నేనైతే అలాగే ఆ మాట మరి ఆ మాట చదవకుండా ఏం చదువుతున్నాను? నేను బ్రతుకు దినములన్నీ ఎక్కడంట? ఎక్కడ గట్టి చెప్పండి అందులో. ఎక్కడంట? ఏమయ్యా నువ్వు మందిరంలో నివసించమని బైబిల్లో రాసేది కనుక దాని గురించి చెప్పా, బాగా ఉంది. మరి మేము ఇల్లు కట్టుకుంది ఎందుకు? మరి మా కుటుంబం ఉన్నది ఎందుకు? మా కంపులో మేము బతకొద్దా? మా కంపులో మేము జీవించొద్దా? మా ఇంట్లో మేము ఉండొద్దా? మా తిండి మేము తినొద్దా? మా ఎవరో మేము చెయ్యొద్దా? ఎవడొద్దు అన్నాడు? బతుకు. నేనేమంటానంటే దావీదు మహారాజైనటువంటి దావీదే ఇంటిని విడిచిపెట్టి ఆ మందిరములో గడిపాడా? గడపలేదా? చెప్పు గట్టిగా. గడపలేదా? అయ్యా ఒక్క వరం అయ్యా. ఏమిటా వరం? నేను నీ ప్రసన్నతను చూడాలని. ఏం చూడాలని? ఏమి ధ్యానించాలని? ఆ మాట మొదలు యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎక్కడట? ఇప్పుడు నేనేమంటే ప్రసన్నత ఎక్కడ చూస్తే దొరికిద్దట? మందిరంలో. రెండవది ఎక్కడ ధ్యానించాలట? ఆలయంలో. ఇప్పుడు నువ్వు ఎక్కడ ధ్యానం చేస్తావు? నువ్వు ఎక్కడ వెతుకుతావు? మరి మా ఇంట్లో దేవుడు లేడా?
ప్రార్థన ఎక్కడ చేసుకుంటే అక్కడ దేవుడు ఉండడం బైబిల్లో ఉంది కదా. దేవుడు లేడా మరి? ఉన్నాడా లేడా మీ ఇంట్లో? ఉన్నాడు. మరి మళ్ళా ఎందుకు అడుగుతుంది వరం? ఒక వరం ఎందుకు అడుగుతుంది? ఇది కూడా మీకు అది అర్థం అవ్వాలి. చాలా మందికి సమయం దొరికితే చాలు, ఇల్లే పెద్ద స్వర్గం అయిపోతుంది. సమయం దొరికితే చాలు ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి, ఇంట్లో చక్కగా సంతోషంగా గడపడానికి, ఆ హృదయానికి ఆహ్లాదకరమైనవి చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దావీదు అంటున్నాడు, దేవా నేను నీ ప్రసన్నత చూడాలి, నీ ఆలయములో నిన్ను ధ్యానించాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆలయములోనే ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి? ఇదే కీర్తనకారుడు అంటాడు, నీ మందిర ఆవరణము చూడడం నా ప్రాణము సొమ్మసిల్లుతుందంట. మరి మనకేంటి? మళ్ళా చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలాగా వస్తాం, ఇంటికి పోయేటప్పుడు మాత్రం చిరుతుపుల్లాగా వెళ్ళిపోతాం. అవునా కదా? ఇంతకుముందు చూసా, ఇప్పుడు చూస్తున్నా. ఫస్ట్లో అందరూ మంచిగానే వచ్చారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది తాబేలానే వస్తారు మందిరానికి, కానీ పోయేటప్పుడు మాత్రం చిరుతుపల్లి ఇక్కడ అంగేస్తే ఇంటి దగ్గరే. నేను ఎవరి గురించి మీ గురించి మాత్రమే నేను చెప్తాలే, అందరి గురించి చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే మందిరములో గడిపితేనే నీ బ్రతుకు దినములన్నీ ఆయన గ్రంథములో లెక్కించబడతాయి. ఎందుకు మందిరములోనే నివసించాలి? ఎందుకు మందిరములోనే ధ్యానించాలి? ఎందుకు మందిరములోనే ప్రసన్నత ఉన్నది? ఎందుకు మందిరములోనే ఉండాలి అంటే ఇది ఆయన కోరుకున్న స్థలము కనుక, ఇక్కడ నేను నివసించగలన్నాడు కనుక, ఆయన దిగి వచ్చే స్థలము కనుక, ఆయన మంత్రము ఉన్న స్థలము కనుక, ఆయన వేదన నిలిచిన స్థలము కనుక, ఆయన సంచరించే స్థలము కనుక, ఆయన కృప నిలిచి ఉండే స్థలము కనుక, ఆ స్థలములో వెతికిన దొరుకుతాడు ఆయన. ఆయన దొరికే స్థలములో వెతకాలి. 100 రూపాయలు ఎక్కడో పోగొట్టుకొని వచ్చి ఇక్కడ మందిరంలోనే పోయింది, మందిరంలో పోయిందని దొరికిందా? డబ్బు దొరికినాయా? దొరకలే. ఎడ పోగొట్టుకున్నా నీకు తెలియాలి. పోగొట్టుకున్న స్థలం ఏమిటో నీకు తెలియాలి. ఏమంటారంటే ఇంట్లో కూడా వెతికితే దొరుకుతాడు, కానీ నీ ఇంట్లో ఏముంటది? దేవుని సన్నిధి ఉందా? దేవుని ప్రసన్నత ఉందా? దేవుడు దిగి వచ్చే స్థలముగానే ఉందా? దేవుడు నిత్యము ఏలుతున్న స్థలముగానే ఉందా? నీ ఇంటిని ఏ దేవుడు కోరుకున్న స్థలముగానే ఉందా? ఆ స్థలంలో ఉంటే గనక, దేవుడు కోరుకున్న స్థలం అయితే గనక, ఆ స్థలంలో నీవు నివసిస్తే నీకు నెమ్మది, ధైర్యం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ఎప్పుడు చేసిన సంతోషము, ఉల్లాసము, ఉత్సాహము, ఎప్పుడు దేవుని ప్రసన్నత నిలిచి ఉన్నది. అక్కడ ఉండదు కనుక ఇక్కడ ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంటాం, పక్కనోడు సీరియల్ పెట్టుకొని చూస్తా ఉంటాడు, ఫోన్ పెట్టుకొని చూస్తా ఉంటాడు. ఇప్పుడు చెప్పు, దేవుని ప్రసన్నత దొరికిందా? అట్లా దొరికిందా? అదే మందిరంలో అయితే డిస్టర్బ్ చేస్తా. నీవు వచ్చి మోకరించగానే దేవదూతల చుట్టూ కూడా మోకరించి దేవుని ప్రసన్నత నీకు నీ ఎందుకు తీసుకొని వస్తాయి. నీ కన్నీటిని అక్కడ తీసుకొని వెళ్ళిపోతాయి, నీ ప్రార్థన అక్కడ తీసుకొని వెళ్ళిపోతాయి, నీ మొరని తీసుకొని వెళ్ళిపోతాయి. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు దేవాది దేవుని యొక్క రాజ్యములకు పరలోకానికి తీసుకొని వెళ్ళి జవాబును అలా తీసుకొని వస్తాయి. మనం కోరుకోవలసిన వరం, మనం కోరుకోవలసిన ఉద్దేశం, మనం కోరుకున్నవి, మనం దేవుని అడగవలసినవి ఏమిటి అంటే ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన బంగారం, ఈ లోక సంబంధమైన గృహాలు, ఈ లోక సంబంధమైన ఆ కోరికలు, ఆశలు, ఇవన్నీ కోరుకుంటాం. కోరుకోవద్దని నేను అనట్లేదు, కానీ నువ్వు అడగవలసినవి ఏమిటో అడిగి, తెలుసుకొనవలసినవి ఏమిటో తెలుసుకో. ఎందుకు మందిరానికి రావాలి అంటే మందిరములో యెహోవా వెతికితే, యెహోవాను వెతికితే ఆయన్ని ఖచ్చితంగా దొరుకుతాయి. ఆయన ధ్యానం చేస్తే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆయన ఎందుకు ధ్యానం చేయాలి?
ఆయన్ని ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానించుట అంటే ఏమిటి? ధ్యానించడం అంటే ఏమిటి? పోనీ మీకు అర్థం అవడానికి మరలా చెప్తాను. ఇంకో విషయం, ఇంకో ఉపమానం చెప్తాను. నేను ఎట్లకి గడ్డి వేసారు, అదేం చేస్తుంది? గడ్డిని ఏం చేస్తుంది? చక్కగా ఉండలు ఉండలు చేసుకొని గబా 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 తినేస్తుంది. చల్లగా నన్ను ఒక చోట కట్టేసినప్పుడు దానికి ఏ పని లేకుండా ప్రశాంతం ఉంటే ఏం చేస్తుంది? కడుపులో నుంచి ఆ ఉండలు బయటికి తీసుకొచ్చి నెమ్మదిగా వేస్తుంది. ఎందుకు? అది జీర్ణమై తనకు బలం కలగాలి అంటే అది నెమ్మది అనిసిదే మెత్తగా నమలాలి. ధ్యానించుట అంటే మరలా 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 పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఏమిటో నీకు అర్థమవుతాడు. దేవుని ప్రభావం ఏమిటో నీకు అర్థమవుతుంది. దేవుని ఉద్దేశం ఏమిటో నీకు అర్థమవుతుంది. దేవుని సన్నిధి ఏమిటో నీకు అర్థమవుతుంది. దేవుని శక్తి ఏమిటో నీకు అర్థమవుతుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము కూడా కొంతకాలం ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసి రండి నాన్న, నాతో సహవాసం చేయండి, నాతో ఉండండి, నాతో గడపండి, నాతో నడవండి ఎన్నిసార్లు చెప్పినా కానీ కొన్ని దినాలు సంఘాన్ని పరిచయం పక్కన పెట్టి దూరంగా వదిలేసి ఆయనతో పాటుగా తిరుగుతున్నప్పుడు ఆ తర్వాత నాకు అర్థమైంది. ఏమి తెలుసా? సేవ అంటే ఏమిటో, ప్రభావం అంటే ఏమిటో, నీతి అంటే ఏమిటో, యథార్థంగా ఆయన సేవ ఎలా చేయాలో అటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడా. అందుకని ఈరోజు ఇంత ప్రభావితం కలిగినటువంటి ఇంత ఉన్నతమైనటువంటి సేవ చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నాడు. వెతకాల్సిందేమిటో వెతకరు, చేయాల్సిందేమిటో చెయ్యరు, కోరుకోవలసిందో ధ్యానించాలి. అంటే ఎందుకు యెహోవా వెనుక దావీదు ఒక వరం అడిగాడంటే, అయ్యా నీ మందిరములో కనిపితేనే, నీ మందిరములో మోకరిగితేనే, నీ మందిరములో ఎదురు చూస్తేనే నీవేమిటో నాకు అర్థమవుతావయ్యా. చాలా మంది అడుగుతున్నాను, ఒక ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. నేను విశ్వాసనండి, నేను సోపరండి, నేను భక్తిపరునండి, నేను యథార్థవంతునండి, దేవుడు నాకు అన్ని తెలుసని దేవుడు నాకు అర్థమయ్యండి. మంచిదే కాదనట్లా, కానీ నీకు నిజంగా దేవుడు అర్థమైతే నువ్వు చెయ్యాల్సినవే చేస్తున్నావా? ఎవరు వస్తున్నామా? మంచి కూర్చోను, సోపతి కాకపోతే బయట నిలబడు, లేకపోతే మంచి కూర్చో, ఎదురుగో పర్లేదు, మంచి కూర్చో, విను. దేవుడు నీకు అర్థమై తీరాలి. చెప్పుకోవడానికి 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు నేను దేవుడు నమ్ముకున్నా, నాకు రోషం ఉంది, పౌరుషం ఉంది, వైరాగ్యం ఉంది, ఇది చెప్పడంగా డబ్బా వేసుకోవడం కాదు. నీ బతుకులు దేవుడు నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉందా. దావీదు ఒక్కమారి పాపం చేశాడు. దావీదు ఒక్కమారు చేసిన పాపానికి పశ్చాత్తాపడి ఎప్పటికీ 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 దేవుని మందిరమును వదిలిపెట్టి తిరిగిన దాఖలు లేదట. ఒక్కళ్ళన్న ఆలలు కానీ ఆమెలు కానీ మనకి ఎందుకండి? మనకి ఎందుకు వచ్చిన కూడా ఆదివారం వచ్చినవా, గుడికి వచ్చినవా, మందిరంలో ఆరాధన చూసుకున్నామా, పోయినవా, లేకపోతే శనివారం సిద్ధపడికి వచ్చినవా, అయిపోయినా, బుధవారం వచ్చినవా, అయిపోయినా, అంతే. మనకేమవసరం అసలు? అవసరమా? విషయం తెలుసా? ఆయన కోరుకున్న స్థలం, ఆయన నివసించే స్థలం వైపు చూస్తే చాలట తెగులు ఆగిపోయింది. ఆగిందా? ఆగలేదా? ఆగిందా? ఆగలేదా? సర్పాలు కాపులు వేస్తూ ఉండగా ఆ ఇత్తడి సర్పం ఒకటి అలా ఎత్తి చూపగల దాని వైపు చూసిన వారందరూ బ్రతికిపోయారు. ఇత్తడి సర్పం అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నివసించే స్థలం అది. ఆయన ఉన్న స్థలంలో ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళందరూ బ్రతికిపోయారు. కనుక ఇప్పుడు తేజోమయమైనటువంటి దేవుని ఆ మందిరం వైపు చూస్తే చాలు, ఆ మందిరంలో కలిపితే చాలు, నీ పరిస్థితి అంతా మారిపోతుంది. మనము కలిగి ఉండి మనము కోరుకోవలసినవి, మనము గడపవలసిన స్థలాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ప్రాముఖ్యమైనది దేవుడు నివసించే మందిరం. అక్కడ ఉండాలి. ఎక్కడున్నా లేకపోయినా, గొడవల కాడ మనమే, తగాల కాడ మనమే, ఆ పంచాయతీల కాడ మనమే, జీవుల కాడ మనమే, పక్షుల కాడ మనమే, చావుల కాడ మనమే, దేని కాడైనా మనమే. కానీ మందిరములో మనము కనపడాలి. మందిరములు మన మనుగడ ఉండదు, మందిరములు మన పని ఉండదు, మందిరములు మన సమయం ఉండదు, మందిరములు మన ఆలోచనలు ఇవేమి ఉండవు. మందిరములు ఇవేమి ఉండవు.
చాలా మంది మందిరం అంటే చాలా చులకన, మందిరం అంటే ఏం పోతాంలే, ఏం చేస్తాంలే. మీకు అర్థం అవ్వదు. మా అమ్మ చెప్తూ చూడండి, మొదటి రాజుల గ్రంథం బైబిల్ తొందరగా బైబిల్ చేసి 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. త్వరగా తీసి బైబిల్ తీసి చదవాలి. మొదటి రాజులు 3:5. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడను సత్యమును నీతిని అనుసరించి కూర్చుండబెట్టి చూపి ఉన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? సొలొమోను ఏం కావాలన్నా నీకు దేవుని సన్నిధిలో మోకరించి, సొలొమోను అతి చిన్న వయసులో సింహాసనాసీనుడైనప్పుడు అడుగుతా ఉన్నాడు, నాయన నాకు ఒకటి కావాలి అడుగుతా ఉంటే నీకేం కావాలంటే సొలొమోను ఏమడిగాడు? అయ్యా బంగారం ఇచ్చేయి అన్నాడా? డబ్బు ఇచ్చేయి అన్నాడా? ఆస్తిపాతులు ఇచ్చేయి అన్నాడా? చాలా మంది అంటున్నాడు, సొలొమోనుకి దేవుడు తన తండ్రి అయిన దావీదు అన్ని సమకూర్చాడు కనుక దేవుడిని ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు అని అందరూ అంటారు. నేనేమంటానంటే సొలొమోను జ్ఞానమే అడిగాడు. ఎందుకు? ఆయన సింహాసనంలో కూర్చొని పరిపాలన చేత జ్ఞానం కావాలి అడిగాడు. బాగానే ఉంది. మరి జ్ఞానం ఒకటే ఇచ్చాడా ప్రభు? జ్ఞానం ఒకటే ఇచ్చిందా? దాంతోపాటు ఏమి ఇచ్చిండు? ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సొలొమోను అతి చిన్న వయసులో దేవుణ్ణి అడిగినప్పుడు జ్ఞానం మాత్రమే అడిగాడు. ఏమడిగాడు చెప్పండి అందరూ? జ్ఞానం మాత్రమే అడిగాడు. మరి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చిన జ్ఞానంతో ఇప్పుడు సొలొమోను ఏం చేశాడు? సొలొమోను మాట్లాడలే. జ్ఞానం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది, రాజ్య పరిపాలకుడిగా రాజుగా అయ్యాడు, దీర్ఘాయుని ఇచ్చాడు, అన్ని బాగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేశాడు అంటే నెలకు 2 పెళ్లి చేసుకోవడం మొదలెట్టాడు. అంతేగా 700 మంది భార్యలను 300 మంది ఒప్పుకోరు. లెక్కెత్తే 700 మంది భార్యలా 700 మంది భార్యని ఎంత తీసుకోవాలంటే నెలకు 2 పెళ్ళిళ్ళు. పెళ్ళి అంటే ఎంత కష్టమైంది. ఇవాళ భక్తులందరూ ఎందుకు ఎత్తబడ్డారంటే రేపు పెళ్లి కనుక ఇవాళ అందరూ వెళ్ళిపోయారు, చాలా మంది అడిగే పోయారు. రేపు పెళ్ళి, మరి పనులు ఉంటాయిగా, నలుగురు వేయాలిగా, వేసుకో ఎవడొద్దన్నాడు. దేవుని మందిరమును మాని నీ కార్యక్రమాలను పరిగెత్తుతూ ఉన్నావు. ఎత్తు. నేను అందుకే చెప్తున్నాను, దేవుని మందిరము, దేవుని సన్నిధిని అర్థం అవ్వాలంటే ఆయన మందిరములో ఆయన నీవు ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించాలి. ఆయన అంటే నీకేమిటో అర్థం అవ్వాలి. సొలొమోనుకి మొదట దేవుడు అర్థమయ్యాడంటే అయ్యాడు, కానీ ఆ జ్ఞానం అడిగాడు, దేవుడు ఇచ్చాడు. అలా కొనసాగుతూ ఆయనకి ఏమైంది అంటే ఆ లోకంలో ఉన్నవన్నీ ఆయనకు వచ్చేసాయి. చివరికి విగ్రహారాధికుడిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? దావీదు ఒక్క మారే పాపం చేశాడు, ఇంకెప్పటికీ పాపము చేయలేదు. కానీ సొలొమోను జ్ఞానం పొందుకోవడానికి కొంతకాలం బాగానే ఉన్నాడు. పోరు పాపము విగ్రహాలు జోగిపోతున్నాడు. అందుకే మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, వరం అడగాలి. ఆ వరం ఏంటంటే, ప్రభువా నేను నిత్యము నీ మందిరము నివాసం చేయాలి, నీ మందిరములో నేను ధ్యానించాలి, మందిరంలో నీ ప్రసన్నత చూడాలి. నేను బతికితే గంటల కొలది ఎక్కువ సమయం మందిరములోనే. ఎక్కడ బతకాలి? మీరు ఎక్కడ బతకడానికి ఇష్టపడుతున్నావు? చూడండి, ఓ భక్తుడు యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి చెప్పండి,
యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు పోతున్నాడు. ఏం చేయబడ్డాడు? దొంగల చేత కొట్టబడ్డాడు. బైబిల్లో ఉందా లేదా? మరి ఏం మాట్లాడేంటి? నేనేదో లేనిది ఏదో రాసుకొని పూసుకొని ఏదో కొత్త చెప్తున్నాడు చూస్తున్నాడు విచిత్రంగా. ఉందా లేదా బైబిల్లో? వాడు యెరూషలేమును విడిచిపెట్టి దేవుడు కోరుకున్న పట్టణాన్ని విడిపెట్టి దేవుడు నివసించే స్థలాన్ని వదిలిపెట్టి దేవుడు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి యెరికోకు వెళుతూ ఉంటే ఏం చేయబడతారు? దొంగల చేత కొట్టున్నారు. అయినా 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 మరలా తిరిగి వచ్చి వాడిని కాపాడా లేదా? మంచి సమరయుడు వచ్చాడా లేదా? 2 దేనాలు ఇచ్చాడా ఇవ్వలేదా? దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా నేను కనికరిస్తున్నాడు. దేవుని ప్రేమ ఇంకా నీ వైపు చేతులు చాపి చూపిస్తుంది. నీకు చేతనైతే, నీకు సమయం ఉంటే, నీకు నీ బ్రతుకులో కొంత సమయం హెచ్చించాలనుకుంటే దేవుని మందిరములో గడపడం, సహవాసం చేయడం రావాలి. ఎందుకంటే దేవుని మందిరంలో ధూపం వేయటము నేర్పుతారు, దీపముచ్చు వెలిగించడమేమో నేర్పుతారు, బలి పెట్టినగా బలి అర్పణ ఎలా పెట్టాలో నేర్పుతారు, గంగాళం దగ్గర ఎలా శుద్ధీకరణ చేయాలో నేర్పుతారు, ఆ ధూపం వేదిక యొక్క 4 ధూప ద్రవ్యాలు ఎలా వేయాలో నేర్పుతారు. ఆ తర్వాత ఆయన మందసము మందసము దగ్గరికి వెళ్ళగలిగే మార్గము కూడా నేర్పగలిగే యాజకుడు ఉంటాడు కనుక నీవు మందిరమును కోరుకోవాలి. ఏం కోరుకోవాలా? మందిరాన్ని వదిలిపెట్టి, సహవాసం వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి, సేవకుని సహవాసం వదిలిపెట్టి తిరుగుతున్నావంటే నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. వాస్తవానికి మందిరం అంటే ఏమిటి? సహవాసం. నీవు సహవాసానికి ఆదివారం తప్పనిచ్చి, నియమింపబడిన కూటలు తప్పనిచ్చి ఇక ఏ రోజు కూడా దాన్ని గమనించట్లేదు, చూడట్లేదు, పట్టించుకోలేదు, అసలు నీకు సంబంధమే లేదు అంటే గల కారణం ఏంటంటే నీవు దూరం అయిపోతున్నావు. లే కదా, చెప్పే కదా, యెహోవా మందిర ఆవరణ చూడమని నా ప్రాణం ఎంతో దుష్మొచ్చున్నది, అలసి ఉన్నది, సొమ్మసిల్లిపోయి ఉంది. ఆదివారం వచ్చింది, మందిరాలను చూడని భయం నీలో ఉందా? శనివారం నీవు సిద్ధపడుతున్నావా? ఓ మాట చెప్పున, ఎవరైతే ఎక్కువగా మందిరముతో సహవాసము, మందిరము ఆయన ప్రసన్నతతో, మందిరము ఆయన ధ్యానించుతూ ఉంటారో వారి జీవితంలో ఎప్పుడు ఎన్నడూ అపజయాలు ఉండవా? వారి జీవితంలో అసమాధానాలు ఉండవు, వారి జీవితంలో గొడవలు ఉండవు, వారి జీవితంలో ఇబ్బందులు ఉండవు, వారి జీవితంలో శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, కష్టములు వచ్చిన, మరణమే వచ్చిన వారు పడిపోట. ఎందుకంటే వారు దేవునితో సహవాసము చేస్తూ ఉంటారు కనుక వారు దృఢపరచబడి, ధైర్యపరచబడి ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. పాడమంటే పాటలు పాడుతూ ఉంటావు. బ్రతుకుట నీ కోసమే, మేలే. మరి ఏమి మరణం అయితే మేలు? సత్యత ఉంటే ఉంటాను దేవుడికి ఒక అనుకున్నావా? మాట్లాడే ఛత్తీస్గఢ్ లాంటివి, బీహార్ లాంటివి, ఉత్తరప్రదేశ్ లాంటివి, ఉత్తరాఖండ్ లాంటివి పరిస్థితులు ఏమనుకుంటే సోది చెప్తలే, అందరి నుంచి వచ్చే కనుక చెప్తా. ఒకవేళ ఆ పరిస్థితి నీకు నాకు వస్తే దేవుడిని దేవుడిగా బైబిల్ పట్టుకుని ఆరాధన చేస్తావా? ఎందుకు మందిర సహవాసంతో చెయ్యాలంటే ఇక్కడ నిత్యం ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు, ఆత్మలో రేపుతూ ఉంటాడు, ఆత్మలో కట్టుతూ ఉంటాడు, ఆత్మలో మండింపు చేస్తూ ఉంటాడు. ఎటువంటి ఇబ్బంది అయిన, శ్రమైన, బాధ అయిన, మరణమైన నీవు పడిపోకుండా దేవుని కొరకు బ్రతకడానికి నేర్పగలిగే ప్రసన్నత ఆయన దివ్య సన్నిధి నీకు ఇక్కడ అందిస్తూ ఉంటాడు కనుక నీవు బలపరచబడి రేపు ఈ మందిరం ఉన్నా లేకపోయినా, దేవుని సన్నిధి దొరికినా దొరకకపోయినా నువ్వు కలుగుతావు కనుక. అందుకే దావీదు అంటాడు కీర్తన 27:4 అంటున్నమాట, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. ఎందుకంటే యెహోవా ప్రసన్నత ఆయన ఆలయములో
చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుట. నువ్వు యవనస్తులు సమయం దొరికితే ఎక్కడికి రావాలా? ఇక్కడ కనపడాలి. కానీ ఎక్కడ కనపడతావు? ఫ్రెండ్స్తో, గల్లీల్లో, వాళ్ళతో వీళ్ళతో రకరకాల చోట కనపడతా ఉంటావు. ఇక సెల్లుతో 24 గంటలు. ఊరికే మందిరానికి పోవాలా? ఎందుకు? మందిరానికి పోతే ఏమొస్తుంది? మార్గము తప్పిపోయి పరమార్గము దొరుకుతుంది. యోసేపు యొద్దకి పోతీఫర్ భార్య వచ్చినప్పుడు యోసేపు తన ఆ పరిస్థితిని ఎదిరించగలిగే తమ్ము ధైర్యం ఎలా వచ్చింది అంటే దేవుని సహవాసంలో నిలిచి ఉంటే వస్తుంది. నిలిచి ఉంటే వస్తుంది నాన్న. పంపలో కూర్చొని అల్లెల్లి 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 అంటే వస్తుందా? రాదు. సమయం దొరికితే ఇక్కడికి రావాలి. సమయం దొరికితే ఇక్కడ ఉండాలి. సమయం దొరికితే ఇక్కడ ధ్యానించాలి. లూకాసు వార్త తొందరగా బైబిల్ లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42 చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనుము. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. ఇప్పుడు నా వైపు చూడండి. ఎవరి మాట ఎవరితో చెప్తున్నాడు? ఏ స్వయంగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే మార్తతో పలుకుతున్నాడు. మా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా బోధకుడా, విస్తారమైన పని పెట్టుకొని నేను ఎంత ఇబ్బంది పడతా ఉంటే నీకు ఎంత బాధ లేదా, చింత లేదా? ఏంటయ్యా నువ్వు వచ్చేవారేగా కిచెన్ అంతా అల్లా చేసేస్తున్నానంటే అవునా కాదు? మన ఇంటికి పార్టీ గారు వస్తే వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో ఉండరు, వాళ్ళతో సామస్యం చేయరు. కిచెన్లో పడి టకటగా చేయాలి. మనకు కావలసింది మేలుకరమైంది ఏమిటో ఈ పూట హృదయం తెరిచి చూడాలి. ఎరిగి బ్రతకాలి. తిండి లేకపోతే బ్రతకమా? బ్రతకమా? ఆయన ఎన్ని చెప్పండి? ఖచ్చితంగా బ్రతుకుతాం. నిద్ర లేకపోతే బ్రతకమా? ఖచ్చితంగా బ్రతుకుతాం. కానీ దేవుని సన్నిధి లేకపోతే బ్రతుకుతున్నా? నువ్వు బతుకుతావు. నువ్వు తయారైనావుగా, నువ్వు ఉన్నావుగా. ఉన్నవా లేవా? అందుకే యేసు క్రీస్తు ప్రభువు మార్త ఏడిస్తే బాధపడలే, మార్త మాట మాట్లాడితే బాధపడలే. కానీ మరియ వచ్చి కూడా మాట పలకగానే ఆయన యేసు కన్నీరు విడిచి రాస్తాడు. ఆయన ధ్యానించి తెలుసుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని కూడా నువ్వు దరిద్రం కొద్ది బతుకులాగా నువ్వు కూడా అలానే మాట్లాడితే ఇక మనం ఏం చేయాలి? సొరకాయ మాటలు మాట్లాడేసి, బీరకాయ మాటలు మాట్లాడేసి, నేను సోపరు, నేను పేపరు అని దేవుని మందిరకు విలువ, దేవుని సన్నిధి, దేవుని సహవాసం నిలిచి ఉండవలసినంత సమయం ఉండకోకుండా నీ ప్రకారం నీ ఉద్దేశం, నీవు రావు ఒకటి రానియవు, నువ్వు చెయ్యవు ఒకటి చెయ్యవు, నువ్వు పోవు ఇంకొకటి పోయవు. ఒక మాట చెప్పిన, ఇలాంటి వారందరూ లోపల పైకి బాహ్యంగా గొర్రెల చర్మం వేసుకుంటారు, లోపల లూసిఫర్ గారి వేషాలు వేస్తా ఉంటారు. నిజమేనా? ఏంటా మాట? నిజమే. వదిలిపెట్టినట్టుగా దేవుడితో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు, కానీ ఇంకా లోపల చావవలసినవి చావని. అందుకే అంటున్నా, నువ్వు పరిపూర్ణంగా చచ్చిపోవాలంటే మందిరానికి రా. ఆయన బలిపీఠ దగ్గర ఉందా? కీర్తనలో రాసించాడుగా, బలిపీఠం దగ్గర పిచ్చుకలకు
నివాసం. ఎందుకు బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం అంటే అక్కడికి వస్తే అగ్ని తగులుతున్నప్పుడు ఆ పిచ్చుకలకు ఉన్న చెత్త చెదారం అంతా కాలిపోద్ది కనుక. ఏమైపోద్ది కనుక అన్నయ్య సభ్యులాగా ఏమా ఎందుకే పోయి అందుకే పోయి ఏమన్నాడు? నీ భర్తను పాతి పెట్టిన పాలలు ఇంకా వాకిట నిలిచి ఉన్నాయి. దేవుని ఆటలో, దేవుని సన్నిధిలోని చెలగాటాలు. జాగ్రత్త. మాత ఇది సరైన పని కాదు. మరి ఏంటట సరైన పని? ఏముంది అక్కడ? మరియ ఉత్తమమైన దానిని ఏమిటది ఏర్పరచుకుంది? ఉత్తమమైన మరియకి అంటే యేసు పాదాల వద్ద కూర్చున్నదట. చేతులు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరి మనకు సమయం దొరికి ఏడ కూర్చుంటున్నాం? ఎవడైనా సొల్లు సోది చెప్పాడు అంటే వా నీ చెవు పెట్టి పాపం ఆయన దేవుడు ఆ పాఠం రాయించాడు కదా. ఏం రాయించాడు? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఇంటింటి తలుపు తట్టి నేను మర్చిపోయిన పదమైతే పట్టుకొని పాడగలుగుతావు కానీ బతుకులు యేసయ్య మందిరం ఉన్న సావాసం మాత్రం తెలియదు. ఆటలు సార్. దేవుడు అంటే ఆటలు అయిపోయింది. ప్రేమ గల దేవుడు ఎవరైనా ఆయన ప్రేమించే దేవుడు, కరుణామయుడు ఆయన. మనం ఏం చేసినా చెప్తాండి. మరి ఏం చేయమంటావు? సరిగా లేదు. మరి యేసయ్య వచ్చాడనిగా మా అత్తమ్మ వంటగదిలో ఉంది. యేసయ్య వచ్చాడనిగా కడుపు నింపాలని కదా ఆమె ప్రయాసపడుతుంది. యేసయ్య కొరకే కదా ఆమె ప్రయాసపడుతుంది. కానీ యేసేమంటున్నాడు? మార్తా ఇది మరి ఏమిటమ్మా? ఏమిట ఉత్తమమైనది? దేనికి ఉత్తమైంది? యేసయ్య పాదాల చెంత ఎందుకు కూర్చోవాలి? ఆయన మాట్లాడతాడేమో, ఆయన బ్రతికిస్తాడేమో. మీకు ఇంకా అర్థమని ఓపెన్ గా చెప్తున్నాడు. ఏ దేవుని వనములో ఎవరి మాట వినంతసేపు ఆదాము అవ్వలు దైవికముగానే బతికారు. బతికారా? బతకలేదా? మాట్లాడు. బతికారా? బతకలేదా? ఎప్పుడైతే తినొద్దమ్మా జాగ్రత్త అని చెప్పాడో, మూడో వాడు వచ్చాడో తింటే ఏమైంది మీరు కూడా దైవములు అయిపోతారు అనేసరికల్లా ఏమన్నారు? ఎందారా లూసిఫర్ గారు వేసాలు ఏమాకంటే నిజమని చెప్పావుగా. ఇప్పుడు నేనేమంటానంటే అమ్మమ్మ పండు తిన్నది. చిన్న పండు ఇప్పుడు తీసుకొని ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? నువ్వు చేసే పనికి మళ్ళీ కార్యాలని నువ్వు వండు ఉండేవాడిని నువ్వు చెయ్యవు. మీకు తెలుసో తెలీదో ఆరోగ్యం బాగున్నోళ్ళు పంపలో పడి ఏడుస్తున్నారు. కానీ ఆరోగ్యం సరిగా లేదు. మరణానికి జోగుతున్న వాళ్ళే ఆయన మందిరంతో సహవాసం చేస్తూ ఆయన రాజ్య పని మీద పరుగులు ఎత్తుతున్నారు. ఎన్నో వీడియోలు ఉన్నాయి. కాళ్ళు చేతులు నోరు సరిగా లేదు. ఇట్ట ఊపుకుంటా. ఇప్పుడు కర్ణాకర్ వెళ్ళాడు కదా, అలా కర్ణాకర్ లాగా ఉన్నోడు బోల్డ్ మంది యేసయ్య పాపులెట్లు పెట్టుకుని రోడ్డు మీద యేసే దేవుడని సువార్త చేస్తున్నారు. నీ బతుకులో ఆరోగ్యం ఉంది. ఈ జీవితంలో తిరిగి తింటున్నావు. ఈ జీవితంలో కండబలంతో ఉన్నావు. ఈ జీవితంలో ఏదంటే తెచ్చిచ్చేవాడున్నారు. కానీ నీ బతుకు ఒక్క రోజైన దేవుడితో సహవాసం చేసిన రోజు ఉందా? మర్యాదగా నేను చెప్పనా? దేవుని మందిరంతో, దేవుని సహవాసంతో, దేవుని ఆ మందిరంలో ధ్యానించుటలో, ఆయన ప్రసన్నతో చూడకోకుండా జీవించే వారి బతుకు రోషం కలిగే చెప్పాలి, నిజంగానే చెప్పాలి. ఒక్క బతుకుతుందో నువ్వు బతుకుతున్నావు. మీరు ఏ మైనా అనుకోండి, ఓపెన్ గా చెప్తున్నా. రోషం రావాలి పూట.
ఆధ్యాత్మికమైన వాష్యం కలిగి వైరాగ్యం కలిగి బతకాలా. పరిహిమలో బతికినట్టుగా ఎన్నేళ్ళు బతికిన వేస్ట్ అండి. బతికిన 4 రోజులు సరిగా బతికి చచ్చిపో. నా స్టేటస్లో అదే రాశా నేను. నీవు చనిపోయే లోపు దేవుడు మెచ్చే జీవితం కలిగి చచ్చిపో. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మనుషుల్ని సంతోష పెట్టాలని, మనుషులు కోరుకోవాలని చాలా మంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి మనుషులందరూ నా గురించి మాట్లాడాలి, మనుషులందరూ నా గురించి చెప్పుకోవాలి, నన్ను గెలపవచ్చారు, నా మాట ప్రకారమే చెయ్యాలి, నా ఉద్దేశం ప్రకారమే చెయ్యాలి, నా కోరికలోనే చచ్చిపోతాం ఒక రోజున. మనమందరం ఆయన కోరికలు బతకాలి, మనమందరం ఆయన మాట ప్రకారం జీవించాలి, మనమందరం ఆయన చిత్తం చేయాలి, మనమందరం ఆయనతో సహవాసం చేయాలి. నీ చుట్టూ 10 మంది ఉంటే ఏం చేస్తావు? నువ్వు చెప్పే పనికి వాళ్ళు మాత్రమే వింటారు. కానీ ఆ 10 మంది దేవుని చుట్టూ దేవుని మందిరములు ఉంటే దేవుని చిత్తం చేసి పరలోకానికి చేరతారు. నీవు ఉండాలి, అనేకుల్ని ఎన్నిసార్లు చెప్పినా విననోడు ఏం చేస్తారట? ఎన్నిసార్లు చెప్పినా విననోడు ఏం చేస్తారట? ఆ కోట నా బుద్ధిగా నీకే తెలియాలి. నిన్న అమ్మగారు ఫోన్లో మాట్లాడుతారు. చాలా మంది చెప్పారమ్మా, మాకు గొడవలు అవుతున్నాయి, ఇవాళ కొద్దిగా మాట్లాడుకోవాలి, పెళ్ళి ఉంది, మేము అందరూ పోతున్నాం. ఇంత వాళ్ళందరితో నేను వెంటనే ఫోన్ లాక్కొని చెప్పాను, బిడ్డా ఆదివారం మానే మాట్లాడి, ఆదివారం అయిపోయాక మీ పంచాయతీలు, ఆదివారం అయిపోయాక మీ పెళ్ళిళ్ళు, ఆదివారం అయిపోయాక మీ ప్రోగ్రాములు. 8 కుటుంబాలకు ఫోన్లు చెప్పా, అయినా ఈరోజు మానేశారు. నేను అంటున్నా, చెప్పిన విన్న నల్లని వాడు, నేను శపించట్లేదు, నేను అలా మాట్లాడట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీ కోరికలు నీ పోకడలో పోతున్నావు కదా, ఏదో ఒక రోజున దేవుడు లెక్కడవుతాడా? దేవుడు తీసి పాడేసిన చేసేది ఆశ్చర్యం. ఉందా? మాట్లాడలే ఉందా? బైబిల్లో ఇంకో మాట్లాడు, ప్రకటన గ్రంథంలో ఆత్మ చెవిలి గలవాడు ఎందుకు? ఆత్మ దేవుడు చెప్పే మాటలే వింటాడు. మనకి ఎందుకు వింటాం? ఆ పనికి మళ్ళీ నేను చెప్తున్నా, ఈ పనికి మళ్ళీ నేను చెప్తున్నా, వాళ్ళే చెప్తున్నా, ఇదే చెప్తున్నా, ఈ సోది ఆ సోది ఆ పద, ఇదే సోది. నేను అడుగుతున్నాడు, గుండె మీద చేసుకొని చెప్పు. బాబా ఎవరు గుండెలు ఉన్నాయా? గుండె మీద చేసుకొని చెప్పు. కుటుంబంలో కూర్చున్నప్పుడు భార్య భర్త కానీ, అక్క చెల్లి కానీ, అమ్మ తమ్ముడు కానీ, లేకపోతే కుటుంబంగా కానీ, 4, 6, 8 మంది అయినా, ఇద్దరైనా కూర్చున్నప్పుడు కనీసం ఈ కుటుంబంలో దేవుని గురించి ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? దేవుని వాక్యం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మనకి మనం సొల్లుసుకొని మాట్లాడుతాం, కానీ ఈనాడు దేవుని మాట మాట్లాడాలి. మాట్లాడతావా? మాట్లాడతావా? డిస్కషన్ చేస్తున్నావా? దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, నేను ఇంతో చెప్తాను రండి. ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు ఈ వాక్యం బయలుపరిచాడు, రండి. ఇలా ఎవరి ఏ కుటుంబం సహవాసం చేస్తారో మరియబడి ఆయన పాదాల దగ్గర శాశ్వతంగా ఉండిపోతారా? మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది కనుక తన సహోదరుడు లాజరు మాటను బట్టి కదా, మరియను బట్టి దేవుడు ప్రేమించాడు కనుక ఆయన వచ్చి, ఆయన దిగి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు శరీరం కుళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఉన్నా ఆయన దిగి వచ్చి రాయి తొలగించి అందులో నుంచి లాజరు తీసుకొని బయటకు వచ్చేసారా? ఏ ఇంత, ఏ కుటుంబము, ఏ బతుకు, ఏ జీవితము దేవుని మందిరముతో, దేవుని వాక్యముతో, దేవుని సహవాసం, దేవుని ప్రసన్నతో సహవాసం చేస్తుందో మరణమైనా ఓడిపోతాయి. అంటే ఈ పరిస్థితుల్లో నీ ఓడిపోవా? ఎక్కడ సార్ నీ సహవాసం? దేవుడి దగ్గర నువ్వు ఏం అడుగుతున్నావు? లేచిన కానించి నాకు అది, నాకు ఇది, నాకు అది, నాకు ఇది. పెళ్లి చేసుకున్నందుకు నేను బాధపడట్లా, భార్య పిల్లలు ఉన్నందుకు బాధపడట్లా, వాడు ఉంటేనే సంతోషమే కాదనట్లా. కానీ నాకు అర్థమైన విషయం తెలుసా? ఒక విషయం తెలిసాక అసలు అది లేకుండా ఉంటే ఇంకా పొరుగులు ఎత్తేవాడిని అనిపించింది. దానికి వ్యతిరేకం ఏం కాదు. నేను దీనికోసం రెప్పల్లా అయిపోతున్నాను. నేను విషయం తెలుసా?
దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయి నువ్వు తీసుకున్న తీర్మానం వదిలిపెట్టి దేవుని కొరకు రకరకాలాడిపోతావు, అది నీకు దేవుని దూరం చేస్తాడు. జాగ్రత్త. దేవుని దూరం చేస్తే నేను చేసేది ఏం లేదు. ఇరిమే ఎలాగని ఏడ్చి ప్రార్థన చేద్దాం అన్నా లేదా? ఆ నోరు మీ అని ఏం లేదు, కానీ ప్రార్థన చేయమాకు. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ప్రార్థన చేసినా మాట్లాడు. నువ్వు ప్రార్థన చేసినా మరి ఇప్పుడు ఏం చేయాలా? పౌరు కోసం ఏనా దేవుడు అంటే మందిరం అంటే అంత ఆటలు అయిపోయిందా? మనకు తీరిన టైంలో, మనకు దొరికిన టైంలో, మనకు నచ్చిన టైంలో ఇంటికాడ ఏదైనా పని ఉంటే మందిరం కొలాప్స్. మా ఎదురంటే కాలు వచ్చింది కనుక మందిరం వరకు రాలేదు. రేపు సచ్చి సమాధిలో పోయారు కొత్త మందిరానికి అట్లా కాలు కాదు, పేరు దిగిపడ్డా రావాలి మందిరానికి. నువ్వు వత్తవా రాలేదా? ఒక్క ఆదివారం ఎప్పుడో లేవని పరిస్థితులు, కానీ ఆ జ్వరం వచ్చి అలా పడుకుంటే బలవంతంగా తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి బల్ల కూర్చోబెట్టి వాక్యం చెప్పలేదు నా చేత. చెప్పించారా? చెప్పలేదా? నీకు ఏది ప్రాముఖ్యమైపోతుంది? నీకు ఏది కోరుకుంటున్నావు ఈ లోకంలో? నీవు దేని కొరకు రెపల్లాడిపోయి ఆరాటపడి ఇష్టపడి ఏది కావాలని ఆశపడుతున్నావు అన్నా? దాన్ని అంటున్నాడు, అయ్యా నీ వద్ద ఒక వరం అడుగుతున్నానయ్యా, దాన్ని వెతుకుతున్నాను. ఏంటి? నీ ప్రసన్నతను చూడాలని, నిన్ను ధ్యానించాలని, నా జీవితం అంతా నీ మందిరంలో నివసించాలని. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇలా రానోళ్ళందరూ కూడా మరి ఆడబోతున్నారు నాకు తెలియదు. కొంతమంది పెళ్లి కాడ, కొంతమంది గొడవల కాడ, కొంతమంది ఇంకా రకరకాల కాడ ఉన్నారు. వాళ్ళు ఆ బొత్తుకొని తాడే ఉంటారు. నేనేమంటానంటే 100 రోజుల్లో కనుక యేసు రాకడ జరిగిద్ది అనుకుంటే 99 రోజులు కూడా పరిశుద్ధంగా బతికి ఆ ఒక్క పూట గడియ ఏం కాదు, ఈ ఒక్క పూట ఏం కాదు, ఈ ఒక్క క్షణం ఏం కాదు అనుకుంటే కనుక ఈ 99 రోజులు మరి దేవుడు తీసేసుకుంటాడు. లోపలికి ఏం చేస్తాడు? సెంట్ అవుట్ అంటాడు, సెంట్ ఇన్ అంటాడు. ఏమంటాడు? అంతనే కాకుండా ఏమంటాడు? అక్రమం చేయవల్ల నేను మీకు దేవుణ్ణు. ఏం చేశారు? అక్రమం ఏం చేశారు? వ్యభిచారం చేశారా? అక్రమం ఏం చేశారు? జాగ్రత్తలు చేశారా? దొంగతనం చేశారా? మరి ఏం చేశారు మీరు? అక్రమం అంటే చెప్పిన మాట వినకపోవటమే అక్రమం. వినగా ఏంటట? మనం వినంగా వింటమా? మనం వింటమా? వింటే మోసపడతాం. మనం అందరూ ఏమంటే ఆంధ్ర పీతలు. ఏ పీతలు? చెప్పు గట్టిగా. ఏ పీతలు? ఏం చేస్తే ఆంధ్ర పీతలు? ఆ పీతల్ని బాక్సులు పెట్టినప్పుడు మోత అవసరంగా. ఎందుకు? ఒక పీత పైకి ఎత్తుతాం, ఇంకొక పీత వచ్చి అడిగాడికి మోత ఎందుకు? మనం అంతే కదా. వాళ్ళు మంచిగా పరిచయం చేద్దాం. బాంబు నిన్న కాక నన్ను చేద్దాం మనము పైగాతో మనం తిట్టి తినేయాలనే కదా. అదే వచ్చారులే మాకంటే బాగా చేస్తున్నారు, సంతోషపడరు దానికి మనం కొంతమంది చేస్తున్నా కూడా మేమే చేస్తున్నాం. ఎవరు లేడు ఇక్కడ, మేమే చేస్తున్నాం. కాదు ఓరే, నువ్వు కాకపోతే నీ తాత దేవుడికి ఎవడు దొరకడా? మాట్లాడు. దొరుకుతాడా? దొరుకుతాడు. ఇక నేను బాగా ప్రసన్నం చేస్తానని చెప్పి నేను గర్వపడితే నా లోపల దేవుడికి దొరకడా? తీసవతలు ఇచ్చేస్తారు. 3 మంది వస్తారు, సంవత్సరాలు 3 మంది సంవత్సరాలు కొట్టుకొస్తారు. నేను ఆయన జరిగితే అంట సరిపోతా ఊపుకుంటాడా? కోపం వచ్చింది కదా అన్న మీద ఏమైంది? ఉన్నదంతా ఏం చేశాక రైతు 11ంటికి లేచి కాబట్టి ఆకలి ఎత్తది కలిగి రోజు తెలుస్తుందని చెప్పి కొండలు తోలాడుకుంటే ఏముండదు? కొండలు ఏముండదు. ఉంటుందా? పాడమంటే పడతారు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఎక్కడ వాడుకోవాలన్నా? పంపలు ఉంటే ఎక్కడ వాడుకుంటాడు? ఉద్యోగం ఉంటే ఎక్కడ వాడుకుంటాడు?
నీకు రక్షణ కాలంటే ఎట్లా వాడుకుంటాడు? నీవు ఆయన కోరుకున్న స్థలములకు రావాలి, ఆయన నిలిచి ఉన్న స్థలంలో ఉండాలి, ఆయన ధ్యానించే స్థలంలో ఉండాలి, ఆయన ప్రసన్నత కలిగిన స్థలంలో ఉండాలి, ఆయన చింతన చేయగలిగిన స్థలంలో ఉండాలి, ఆయన నివసించే స్థలంలో ఉండాలి. అక్కడ ఉంటే వాడుకుంటాడు. హల్లెలూయా. ఇంకో మాట చూపించి ప్రార్థన చేస్తా. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనం టపట పద్ధతిలో త్వరగా. ఫిలిప్పీ 3:8 నుంచి 10. ఏం చేస్తున్నాడమ్మా? తలపైకి ఎత్తండి. ఏం చేస్తున్నాడంట? మనకు నష్టం ఎంచుకొని మందిరానికి వచ్చింది ఏమైనా ఉందా? ఫిలిప్పీ 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇప్పుడు అడుగుతున్నా, గుండె ఉంటే గుండె మీద చేసుకుని చెప్పు. హలో హలో, నీకు నష్టంగా ఎంచుకొని మందిరానికి వచ్చిన గడి అది ఉందా? సమాధానం చెప్తున్నాను త్వరగా. అబ్బాయి కోట ఉందిరా అంటే, అయ్యా నేను పోకపోతే ఎంత అయ్యా, అసలే కష్టమయ్యా, మరి నేను నష్టంగా ఎంచుకోకపోతే ఎక్కడ నాన్న? నేను చెప్పిన ఈ మాట మళ్ళా చదువుతున్నాడు. ఆ మాట గట్టిగా నువ్వు ఆగు. అమ్మాయి ఆగు, విను సూర్యుడు గట్టి చదువు, జాగ్రత్తగా చదువు, గట్టి ఏం చేస్తున్నాడంట? ఇది చెప్పాలి. ఏం చేస్తున్నాడంట? ఆ పిల్ల ఎందుకు చదవమనంటే కొద్దిగా గట్టి చదివిందని చదవమన్నా. నవ్వుతురేంటి? సమస్తమును నష్టముగా ఎంచుకొని ఏమి ఎంచుకోవాలట? ఇలా పోకపోతే మావాడు ఇప్పుడే దారిలో పడ్డాడు. మనం చెప్పా అబ్బాయి బాదామా బీహార్ అంటే వస్తా 9 రోజులైనా అల్లెల్లోయ్యా స్తోత్రం ఆమేన్. కొంచెం ఇంకొంచెం పాపం ఉంది, రాత్రి వంటవా రాత్రి అంటారు ఉంటారు. మరి ఏం చేయాలి? స్తోత్రం బతికి ఉంటారు. కష్టంతో కాదు, ఎలా ఉండాలి? ఇష్టంతో. ఎందుకంటే సమస్తము జ్ఞానం ఇచ్చు దేవుని కొరకు నష్టంగా ఎంచుకోవాలి. అందుకే నాకు ఇష్టమైన పాటలో ఒక పాట, అంతకు పోయినా సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున కరుణాలని ధైర్యమే ఆనందమే యేసుతో జీవితం ప్రియుని సన్నిధానంలో ఆనందమే మాటలు చెప్పలేని ప్రియుని సహవాసమే అంతా కోల్పోయి గట్టిగా ధైర్యమే. హల్లెలూయా. అంతా కోల్పోయినా ఉందా మనకి? ఇలా మందిరానికి వచ్చిన బాగా ఆరాధన చేసిన పాటలు పాడిన వాక్యం విన్న ఓ హల్లెలూయా, ఇంటికి వెళ్ళగానే తప్పేమో చచ్చిపోయింది. అరే ఇంత ప్రార్థన చేసి, ఇంత ఆరాధన చేసి, ఇంత వాక్యం చెప్పి, ఇంత చేసి అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవై యోగు స్థానంలోకి రావాలి. ఛాలెంజ్గా చెప్తా, నువ్వైతే దెబ్బకు దేవుని వదిలిపెట్టడానికి వెళ్ళిపోతావు. ఓపెన్గా చెప్తున్నా, నువ్వైతే దెబ్బకి వెళ్ళిపోతావు. సమస్తమును నష్టముగా ఎంచుకునే స్థాయికి రావాలి. ఆమె అంటాం కాదు, చేసుకుంటా. నష్టం ఎంచుకుంటున్నావా? నిన్న ఉదయమే 5:30కి ట్రైన్ దిగాయి. చెప్పామా వస్తున్నా, మేము నీళ్ళు పెట్టాను. చేస్తామా? ఎప్పుడు చేయవుగా చేస్తా. ఎందుకు? నిన్న 5 గంటల నుంచి 7 గంటల కోట ఉంది.
ఒకప్పుడు నేను కూడా గంటలు జర్నీ చేసి వచ్చి పోన్లే ఏం కాదు లేకుండా మీరు చూసుకోండి నేను రెస్ట్ తీసుకున్నాను. కానీ చాలా విషయాల్లో చాలా నేర్చుకున్నాక చాలా మంది పెద్దవాళ్ళని దగ్గర నుంచి చూశాక నాకు అర్థమైందంటే సమయం ఉన్నప్పుడే సమస్తాన్ని నష్టంగా ఇచ్చుకోవాలి, ఆరోగ్యాన్ని నష్టంగా ఇచ్చుకోవాలి. బాగోలేక పర్లేదు పరిగెత్తు. మీకు తెలుసా అక్కడ ఉన్న 3 రోజులు మాకు పెట్టిన ఫుడ్ ఏంటి తెలుసా? గ్యాస్ ట్రబుల్ భయంకరంగా ఉంది నాకు. పప్పు ఆలుగడ్డ తిన్న కానించి రేత్రి పొగులు రాయిలాగా ఉండి చికచికాగా అయ్యేది. పెరుగు పెట్టలేదు, ఏం లేదు, భయంకరంగా ఉంది, ఇబ్బందిగా ఉండేది పరిస్థితి. అయినా బాధపడలేదు. అయినా మోకాలు వేసి దేశ రక్షణ కొరకు ఏడుస్తానే ఉన్నా. నేను ఒకటే అనుకున్నాను, ఒక రైతు అయితే నాకు ఎవరికి చెప్పలేదు కానీ ఒక రైతు అయితే నాకు చాలా భయం వేసింది. హస్తానేమో అంత భయం వేసింది, అందులో చెస్ట్ పట్టేసింది అంత గ్యాస్. గందరగోళం అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, బయలు గమ్ముతున్నాయి, పరిస్థితి గందరగోళం మాట్లాడుకోనే అనుకున్నా. బతికితే కేసు అయిపోతుంది, చస్తే తీసుకుపోతారులే, వదిలిపెట్టేదే పోరుగా లేదు స్వాతంత్రం. ఆల్రెడీ పోయినప్పుడు చెప్పాక అమ్మ వస్తే స్వాతంత్రం, నాకపోతే లేదు అని చెప్పా. ఎందుకు ఈ మాట అంటున్నా? ఏం గ్యాస్ ట్రబుల్కి చచ్చిపోరా? గ్యాస్ ట్రబుల్ చచ్చిపోయిన వాళ్ళు 3 మంది లేరా? 1 మంది ఉన్నారు. అన్నీ నష్టంగా ఇచ్చుకోవాలి. నేను సిస్టర్ గారు గంట సేపు నాతో మాట్లాడినా, మీ సాక్షి విన్నామన్నా అలా చెప్పారన్నా, మీరు పెళ్లి చేసుకోవడానికి మాత్రం 40,000 రూపాయలు జీతం వద్దని రిజైన్ చేస్తే పెళ్లి చేసుకున్నాను. అవును, మరి డబ్బే ఉడికి కావాలా? డబ్బే కావాలనుకుంటే 3 ఉద్యోగాలు రావా? కొత్త రావా? వస్తాయి. ఆ ఉద్యోగం వదిలిపెట్టాక 6 నెలలు మాకు తిండి కూడా లేదు. తిప్పి కొడితే ఆదివారం ఆరాధన పెడితే 100 రూపాయలు కానుక వచ్చేది అందరి మీద. 80 మంది కూర్చునేవాళ్ళు 100 రూపాయలు కానుక వచ్చేది. ఈ 100 రూపాయలతో వారమంతా బతకాలి, ఈ 100 రూపాయలతో వారమంతా సేవ చేయాలి, మరు తిరిగి మళ్ళీ ఆదివారం ఆరాధన పెట్టాలి. ఈ 100 రూపాయలతో కొన్ని 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. విచిత్రం చెప్పడా, 100 రూపాయలే ప్రయాణం, 100 రూపాయలే కానుక వచ్చినప్పుడు కూడా 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి సేవ చేసి ఇంటికి వచ్చేవాడు. ఎలా వచ్చాయంటే ఆయనే ఇచ్చేవాడు. ఎందుకంటే ఈ సమస్తం నష్టంగా పెట్టగా ఎంచుకున్నాం కనుక ఆయనే మనకు అన్ని ఇచ్చేవాడు. తెలుసుకోవాలండి, సమయం నువ్వు సంతోషంగా గడిపే సమయం కూడా దేవుని పాదాల దగ్గర గడపా. నువ్వు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే ఫంక్షన్లు లేకపోతే మీ అందరికీ మాట చెప్పాలని చాలాసార్లు మనుషులు అనుకుని మర్చిపోయారు కానీ దేవుడు పెట్టి జ్ఞాపకం చేశారు. నేను ఏమంటానంటే మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజు అయితే కనీసం కమ్స్కే కమ్స్ ఒక 3,000 ఖర్చు పెట్టమా? మాట్లాడరే, పెట్టమా? ఒక 5,000 ఖర్చు పెట్టమా? పండుగ వచ్చినట్టు ఒక 2,000 ఖర్చు పెట్టి బట్టలు కొనుక్కోవడం వచ్చామా? నేను చెప్పనా, క్రైస్తవుడిగా ఉన్నదాన్ని కలిగి ఈ ఖర్చంతా దేశ క్షేమం కొరకు 7,00,000 కొరకు పెట్టు. నువ్వు వేసుకున్న వస్త్రాల కంటే నువ్వు ఖర్చు పెట్టిన ధనమును బట్టి పరలోకంలో గొప్పవారు చేయబడతా. నష్టంగా ఎంచుకోవటం అంటే ఏంటి? బర్త్డే మీటింగ్ ప్రతి సంవత్సరం తాజాగా గ్రాండ్గా చేసేదాన్ని. ఇప్పుడు ఏమీ లేకుండా, బట్టలు లేకపోయినా, కేక్ లేకపోయినా, ఎవరైనా విషయం చెప్పకపోయినా నీకు దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి ఖర్చు పెట్టా. అది నష్టంగా ఎంచుకోవటం. హల్లెలూయా. నువ్వు చేయగలుగుతావా? ఓ మాట చెప్పునా, ఇక్కడ మనం సంతోషంగా బర్త్డేకి మీటింగ్, చౌక్ మీటింగే, లేకపోతే పుట్టినరోజు, లేకపోతే పెళ్లి రోజు, రకరకాల మీటింగ్లు పెట్టి సంతోషంగా గడుపుతున్నాం. అక్కడ వాడికి బర్త్డే లేదు, అక్కడ పెళ్లి రోజు లేదు, ఏ రోజు లేదండి. కనీసం ఆదివారం కూడుకోవడం కూడా కష్టంగా మారిపోయిన స్థలాలు ఉన్నాయి. మనకి ఇంత చక్కటి మందిరం ఉండి, మనకి ఇంత మంచి స్థలం ఉండి, మనకు కూడుకోవడానికి అవకాశాలు ఉండి మనం కూడుకోలేకపోతున్నాం. పెళ్లిళ్ళని, ఫంక్షన్లని, పబ్బాలని తిరుగుతున్నాం. కానీ అక్కడ కూడుకోవడానికి స్థలం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, కూడుకుంటే చంపేస్తారు. అయినా కుప్పలుగా కూడుకుంటున్నారు. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాను? చాలా మంది సేవకులు ఇచ్చారు. అరే
జైలు వేస్తే బెయిల్ మీద వచ్చి 3 రోజులు ఒక్క జట్తో ఉండి దాదాపుగా 120-130 మంది సేవకురాలకు ముఖం మీద ఎంత బాధ లేదు, కన్నీరు లేదు, చిరునవ్వుతో పరిచయం చేసిన సేవకుడు. ఒకవేళ బెయిల్ అయిపోతే, సమయం అయిపోతే, బెయిల్ సమయం అయిపోతే జైల్లో వేస్తారు. జైల్లో వచ్చి రాణికుడు చంపేసే ప్రమాదం కూడా ఉంది కదా. ఆ చంటి పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆ సెమినార్ అయిపోతే భార్య, భర్త, పాస్టర్ గారు, పాస్టర్ మా పిల్లలు ఎక్కడుండాలో తెలియదు వాళ్ళకి. కారణం వారు సమస్తమును పెంటగా ఎంచుకొని శ్రేష్టమైన దాని కొరకు వెతుకుతున్నారు. మరి మనం ఒక్క పూట ఏదైనా సరిగా లేకపోతే, ఒక్క పూట ఏదైనా ఉండకపోతే నా మంచి పనులు చేస్తాం. చూడు బిడ్డ, సమస్తము నష్టంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొని క్రీస్తునందరి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారనై ఆయన యందు అగపడు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని దేనితో ఎంచుకున్నాడంట? దేనితోనంట? అయితే చెప్పా, మన ఎదుట బంగారం ఉంది, దాన్ని పెంటతో సమానంగా చూస్తాం మనం. ఆ బంగారం నాకెందుకు? మన ఎదురుగా పోతా ఉన్నాం, 100 రూపాయల నోట్ కింద పడింది, ఏం చేస్తాం? సంపాదించుకోవాలనుకుంటే గోల్డ్ అండి, గోల్డ్ ఆయనకు కనబడాలని మందిరములో ఉండాలి. ఎందుకు మందిరానికి రావాలన్నా? పాస్టర్ గారికో పాస్టమ్మ గారికో కాదు. ఆయన పునరుద్ధానములు నీవెక్కడున్నావు బిడ్డ, నీవెక్కడ బతికా బిడ్డ, నీవెక్కడ జీవించావమ్మా, నీవెక్కడ విశ్వాస పోరాటం చేసావు, నీవెక్కడ బతికొచ్చావు అంటే, అయ్యా నేను ఎక్కడ బతికాను? ఇంట్లో కంటే మందిరములో, సమాజంలో కంటే మందిరములో, బంధువుల కంటే మందిరములో, శ్రేష్ఠ శ్రీవిరోష మధ్యలో కంటే మందిరములో, ఫంక్షన్లో కంటే మందిరములో, సమాజంలో కంటే మందిరములో, అసలు బ్రతుకంతా మందిరములో. నీ సన్నిధిలోనే బ్రతికానయ్యా, బతుకొచ్చానయ్యా. ఉందా నీ దగ్గర సాక్ష్యం? ఉందా? మందిరములో ఉండేవారిని ఉండలేకపోవటం, మందిరములు చేసేవారిని చేయలేకపోవటం, లేదా మందిరానికి కొరకు దేవుని సభలో నిలబడటానికి రాకపోవటం అనేది ఒక ఆధ్యాత్మికమైన కరువే. ఆ కరువులో నువ్వు కొట్టుకుపోతావు. జాగ్రత్త. మాట నేను ఒక్క వారమే అడిగాను. ఏమడుగుతున్నాడు? కృపావరం ఇచ్చేది అడుగుతున్నాడా? అయ్యా ప్రవచన వరం ఇచ్చేయి, భాషల వరం ఇచ్చేయి, భాషలకు అర్థం చెప్పే వారం అయ్యా. ఇంకా ఇంకేమన్నా కృపావరాల్లో మాట్లాడే విశ్వాసం, ఇంకా స్వస్థపరిచే వరం, ఇంకా ప్రవచించే వరం, ఇవన్నీ కనుక మనకు వస్తే మనం ఎట్లుంటాం? అత్తగారి కంటే గొప్ప హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, పోతాయి. సావాసం కోల్పోయి అయ్యే దెయ్యం తిరుగుతూ నేను దొరుకుతాయి. జాగ్రత్త. నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో ఉన్న మాట అది. అవునా కదా? కొంతమంది సంఘం లేదా కృపావరాలు పొందుకుంటే అది సంఘం కొరకు వారు వీళ్ళు పాత్రలు అయిపోతారు. ఫేస్బుక్ లైవ్లు వీళ్ళే, యూట్యూబ్ లైవ్లు వీళ్ళే, అన్ని లైవ్లు వీళ్ళే. అది సావాసం ఏమన్నానా? ఏడుండాలా? ఎందుకు తెలుసా? మందిరములో
సువార్థికులు ఉండాలి, మందిరములో ప్రవక్తలు ఉండాలి, మందిరములో బోధకులు ఉండాలి, మందిరములో ఇంకెవరు ఉండాలా? పరిచారకులు కూడా ఉండాలి. ఉంటున్నారా? కానీ మీకే తెలియాలి. వాళ్ళు చెప్పినట్టుగా నొచ్చుకోండి, ఎందుకు వచ్చిన కూడా అందులో మన బైబిల్ రాసి ఉందా? ఉండాలిగా. ఎవరుండాలా? మనకి మందిరం కంటే పంపే ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే మన పంప నీట్గా ఉండదు కదా. మందిరం నీట్గా ఉండదా? 100 మంది వచ్చిపోయింది, మందిరం నీట్గా ఉండదా? ఉండాలని నువ్వు పెట్టుకో. మీకు తెలుసా మేము మీ ఇంటికి వస్తే సన్న బియ్యం అన్నం పెడతారు, కానీ అక్కడ 3 రోజులు అన్నం భయంకరంగా ఉన్నాయి. మీకు ఇంకో మాట కూడా చెప్తా. మాకు సహవాస కూటం అయిపోయిన తర్వాత మాకు ఒక క్యారేజ్ కట్టించారు ట్రైన్లో నైట్ చిన్నమని కట్టిస్తే పైన బిర్యానీ పెట్టారు, కింద వైట్ రైస్ పెట్టారు. బిర్యానీ తిన్న తర్వాత వైట్ రైస్ నీరుగా అన్నం. 43 కూడా ఒక్కళ్ళం కూడా పారేయలేదు. ఆ నీరుగారి అన్నం సైలెంట్గా తిన్నాం, ఏం మాట్లాడకుండా ప్రార్థన చేసుకున్నాం, ట్రైన్ ఎక్కే వెళ్ళాం, పరిచయం చేసి వచ్చాం. ఈరోజు కూడా మనకు తెలియదు అన్నం అలా అయిందని. మన గినక అన్నం పెడితే మనం ఏం చేసేవాళ్ళం? ఆర్చగారు ఇంత వాక్యం చెప్పారు కానీ సరైన బొవ్వ పెట్టే ఒక మొక్కేడే. బొవ్వ మొక్క బంగారం వజ్రం కాదు నాన్న. అక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, సమస్తములు పెంటతో సమానం చేస్తున్నాను. దానికి ఆయన యేసు ప్రభు లాంటి స్థాయిలో సేవ చేశాడు. ఆయన యేసు ప్రభు వారికి కనబడ్డాడు. అందుకే ఆయన చెప్పాడు, నా పొరుగు పనులని కడగొట్టించుదని నా కొరకు వాడబారని. నేను మరలా అడుగుతున్నాను, ఈ సాక్ష్యం నువ్వు చెప్తావా? బతుకున్న లోపల నువ్వు చెప్తావా? చెప్తావు నువ్వు సమాధానం? నేను వాడబారని మహిమ కిరీటం నా కొరకు ఉందే, దేవుడు నాకు ఇస్తాడు అని చెప్తావా? పరలోకమే పోతామని చెయ్యొద్దంటే చెయ్యొద్దని. ఎంతమంది పరలోకం వెళ్తారు? చేతులు ఎత్తండి. రోషంగా నిజంగా అయిపోయింది, తేలిపోయింది కోటం. అసలు పరలోకానికే టికెట్ కలఫా కాకపోతే ఇక వాడబారని కిరీటం ఎవరు చెప్తారు? అసలు ఓ సంఘాన్ని పిలిస్తే చెప్పే అబ్బాయి టచ్ అంటే పడిపోతాం, దేవుడు హల్లెలూయా ప్రవచనాలు చెప్పేయటం, ఇవన్నీ వేస్ట్. అంటే నన్ను పిలవటమే మానేశారు. ఎందుకంటే ఆయన అంత పెద్దోడు, అంత గొప్ప సేవ చేస్తాడు, అన్ని లక్షల మంది చేస్తాడు. నేను చెప్పనా, అన్ని లక్షల మంది చేసిన ఎంతమంది పరలోకం వెళ్తారు? చెప్పు సమాధానం. వెళ్తారా? అక్కడమే వెళ్తారా? పోనీ ఆయన పక్కన రిప్రజెంటివ్ ఉన్నాడు, పరలోకం పోతరా? కన్ఫర్మ్ లేదు. మరి ఎందుకు తెలుసా? బైబుల్ తెప్పి చెబితే నాటకాలు ఎవరేసినా ఒప్పుకోడు ప్రభు. ఆయనే చెప్పిండు, కమ్మోళం చెప్పిండు ఓపెన్గా. వాక్యం ఎవడైనా చెప్తాడంట. అద్భుతాలు సత్తులే. అసలు అద్భుతాలు సత్తులు ఎవరి స్థాయి సార్? బైబుల్ ఎవరి గురించి రాసింది? నూనె రాసి నలుగురిని పిలిచి పాత్ర చేయమని ఎవరిని పిలవమన్నాడు? అందుకే అసలు అద్భుతాలు సత్తులు ఎవరు చేయాలా? పాత్ర ఎవరు చేయాలా? మరి వాక్యం ఎవరు బోధించాలా? మహిమ గల ఈ మన్నాను పట్టుకొచ్చి దీన్ని తాజాగా బోధించాలంటే దేవుని మాట ఉన్నతంగా పాపపు కాడి వెరగొట్టి, శాపపు కాడి వెరగొట్టి దేవుని మహిమ గల పాత్రలుగా మార్చాలంటే ఈ మన్నా దేవాలంటే ఆయన రాత్రి అంతా ఆయన పాదాలు పట్టుకొని కన్నీరుగా చదివి అది తీసుకొచ్చి దాన్ని రూఢీకరించి ఏర్పాటు చేసి బోధిస్తే మీకు విని మారితే దేవుడి దగ్గర చేరితే గొప్ప విషయం. అంతేకాని కన్ను లేనివాడు కన్ను గలవాడై ఉంటే ఇప్పుడు పరలోకం పోతడా? హృదయం నిండా పాపమే ఉంది, కానీ వాడు కన్నుకు స్వస్థత వచ్చింది, ఇప్పుడు పరలోకం పోతరా? మాట్లాడు. పోతరా? మరి కన్ను లేకపోయినా బాధలేదు, కానీ పాపం ఉంటే పోతరా? పాపం లేకపోతే పోతరా? ఇప్పుడు చెప్పు, స్వస్థత ముఖ్యమా వాక్యం ముఖ్యమా? ప్రవచనం ముఖ్యమా వాక్యం ముఖ్యమా? అద్భుతం ముఖ్యమా వాక్యం ముఖ్యమా? మాట చెప్పనా? వాక్యంలో నిలిచి ఉండి బ్రతుకుతూ ఉంటే నీకు స్వస్థత కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు వాక్య ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణ కార్యాలు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరిగినాయి. దానికి టీవీ అవసరంలా, బైక్ అవసరంలా, సాక్ష్యం అవసరంలా. ఆయన చూసింది చాలు.
చెప్పాడు కాదు. కనుక దావీదు అంటున్నమాట, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగాను. ఏమడిగాడమ్మా? ఒక్క వరమే. ఏమడిగాడు? ఆ వరం, అయ్యా అయ్యా నాకు డబ్బు వద్దయ్యా, బంగారం వద్దయ్యా, వచ్చినప్పుడు ఏం కావాలన్నా నాకు ఒక్కటే కావాలయ్యా. ఏంటదే? నీ ప్రసన్నత చూచి నిన్నుగా మందిరములో ధ్యానించి నా జీవితం అంతా నీ మందిరంలో నివసిస్తే చాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఈ వరం అడిగినందుకు ప్రభు ఎట్టున్నాడు? బా సూపర్ రా బిడ్డ, అసలు నువ్వు కూడా నాకు కావాల్సిందే. ఏమంటాడు? నువ్వు కదా నాకు కావాల్సింది. దేవుడు అర్థమైందా? అందుకే చెప్పా, ఓయ్ నేను బాప్టిజం తీసుకొని నువ్వు పుట్టక ముందు నుంచి సీనియరే. రైట్, నువ్వు సీనియరే కాదట్లా. అసలు నీకు ప్రభు అర్థమైందా? ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడమని చెప్పింది నా బైబిల్. నీకు వాస్తు కొత్తమే తెలిసిందంటే నీకు ప్రభువే అర్థం కాకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు సీనియర్? ఎవడికి లాభమా? ఎవడికి లాభం? నేను ఆయన అంటాడు, పంది మాసం నిలవచ్చండి, ఏం కాదు. నేను అన్నా, పంది మాసంతో నువ్వు కూడా సావు నా రంగంలో పడి. దానికి మాసం తినవచ్చా? ఈ పేరు చెప్పుకొని కొన్ని సంవత్సరాలు తినేస్తూనే ఉన్నారు. అందుకే ఇక్కడ ఎక్కడ? మందిరములో, ఆలయములో నువ్వు నివసించాలి. ఆలయంలో నువ్వు ధ్యానించాలి. సమయం దొరికితే ఆలయంలో బ్రతకాలి. నీకో మాట చెప్పనా, అసలు నీ పిల్లలు బతుకు దినములల్లా క్షేమంగా, ఆరోగ్యంగా, వారు ఉన్నతమైన స్థానాలకు చేరాలంటే సమయం దొరికితే నీ పిల్లల్ని మందిరానికి పంపించాలి. కొంతమంది తండ్రులకి మందిరం అంటే పడదు. వాళ్ళు రారు, వారి పిల్లల్ని పంపారు. అమ్మ పోయిన కానీ ఆ పరిచయం, ఈ పరిచయం, ఆ పని, ఈ పని చూసినోడు వాడటం వీడని నేను అంటాను. అనేక కుక్కలు పొరుగుతూనే ఉంటాయి, కానీ నీవు దేవుని పనిలో ఎక్కువగా జీవిస్తూనే ఉండాలి. నన్ను చాలా మంది అన్నారు, 3 మంది అన్నారు, మందిరంలో పరిచయం చేస్తా ఉంటే గురువు గారు ఈడేనా, ఇదేం పెద్ద తీసారు, రకరకాలుగా బయటలో ఆడి రకరకాలుగా మాట్లాడుకున్నారు. మరి అలా పరిచయం చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు సేవకులు కాగలిగారు. రాత్రి పాస్టర్ అయిపోయి తెల్లారి అల్లే నేను చర్చి పెట్టలా. కొంతమంది సోది చెప్పేదాన్ని విని మనం పెద్ద వినిపోతాం. కానీ మనం నేర్చుకోవాల్సింది, వినవలసింది ఎక్కడ? కనుక నీవు కూడా ఏం మనం అడగాలి? ఇప్పుడు నీవు కూడా ఎక్కడ బ్రతకాలి? నీవు కూడా ఏమి ధ్యానం చేయాలి? నీవు కూడా ఏమి చూడాలి? నీవు కూడా ఎక్కడ నివసించాలి? మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, తెలవండి.